నమస్తే. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిని ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు వేధించి చిత్రహింసలు పెట్టిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ బడా పారిశ్రామికవేత్త పేరు బయటకు వచ్చింది. జేఎస్డీడబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జల జిత్తన్పై నటి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రేవ్ కేసు నమోదు చేయగా ఆయనను అత్యాచారం కేసు నుంచి తప్పించేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇంత నాటకం ఆడిన విషయం తాజాగా వెల్లడైంది. ఈ పారిశ్రామికవేత్తకు చెందిన నటి జత్వాని వద్ద ఉన్న ఆధారాలన్నీ ధ్వంసం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సజ్జన్ పై పెట్టిన కేసులో నటి జత్వాని ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలం ఆధారాలు ఇవ్వాల్సి ఉంది. సరిగ్గా దానికి 2 రోజుల ముందు ఫిబ్రవరి 2న విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ లీడర్ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కేసు పెట్టి ఆమెను, ఆమె కుటుంబాన్ని విజయవాడకు తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. అలా వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. సజ్జన్ జిందాల్ను రేవ్ కేసు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన అప్పటి జగన్ సర్కార్లోని ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అప్పటి సిపి కాంతారాణా టాటా, డీసీపీ విశాల్ గుండి మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లుగా తెలిసింది. సజ్ పై పెట్టిన రేవ్ కేసులో కాదంబరి జత్వాని వాంగ్మూలం ఇచ్చేందుకు స్పందించలేదు. ఎలాంటి ఆధారాలు సమర్పించలేదనే సాకుతో ఆ రేవ్ కేసును మూసివేశారు. ఆమె నివాసానికి తాళాలు వేసి ఉన్నందున కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసి క్లోజ్ చేశారు. అయితే ఫిబ్రవరి 6న ముంబై జోన్ ఏ డీసీపీ నాటి విజయవాడ సిపి కాంతిరాణా టాటాకు ఓ మెయిల్ కూడా పంపారు. సజ్జన్ జిందాల్ పై రేవ్ కేసు పెట్టిన ఫిర్యాదుదారు మీ ఆధీనంలో ఉన్నందున ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటని అందులో ఆరా తీశారు. కాదంబరి విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు ముంబై పోలీసులకు తెలుసని అనేందుకు ఇదొక రుజువులా అందరికీ దొరికింది. విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న కాదంబరి ముంబైలోని అందుబాటులో లేదని, ఫోన్ కలవట్లేదని కేసు మూసేయటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన 2 రోజులకే అంటే మార్చి 17న అత్యాచారం కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. దీన్ని బట్టి ముంబైలో అత్యాచారం కేసు మూసేందుకు వీలుగా కుట్ర ప్రకారమే విజయవాడలో ఆమెపై కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు అర్థమవుతోంది.